అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. జస్ట్ ఇప్పుడే నేను బయట నుంచి వచ్చానన్నమాట. ఫేస్ బాగోకపోతే జస్ట్ ఇగ్నోర్ చేసేయండి. అండ్ డిన్నర్కి టైం అవుతుంది. నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎనీవేస్ మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది స్టోన్ ఫైర్ నాన్స్ ఉంటాయి కదా, సో దీంతో పిజ్జా నేను చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు చేశాను, ఆల్మోస్ట్ అయిపోయి. ఇంక ఇది మేము ఎప్పుడో కానీ తీసుకురామన్నమాట. ఎక్కువ మంది వాడుతూ ఉంటారు కదా మన వాళ్ళు, పార్టీస్ టైంలో నార్మల్గా నాన్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు ఇవి. సో వీటితో పిజ్జా నేను చేస్తానమాట. అది మీతో షేర్ చేస్తున్నాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇది అయిపోయింది. సో అందుకని ఇంకా మళ్ళీ కుదురుతుందో మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో అదనమాట. ఇప్పుడు ఇది నేను ఈ పిజ్జాని ఒక 2 టైప్స్లో చేద్దాం అనుకుంటున్నాను. మినీ పిజ్జా అండ్ బిగ్ పిజ్జా అనమాట. ఆ 2 టైప్స్ కూడా మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ ద పిజ్జా వీడియో. సో పిజ్జా కోసం నేనైతే ఈ ట్రే యూజ్ చేస్తున్నాను. ఇది $2 దొరుకుతుంది, పిజ్జా ప్యాన్ అని చెప్పి. సో మీ దగ్గర ఏ ట్రే ఉన్నా సరే యూజ్ చేయొచ్చు. ఎనీవేస్ మనం దీని మీద అల్యూమినియం ఫాయిల్ వేస్తాం కదా, సో అందుకని ఈ $3 అయినా ఓకే అనమాట. మీరు జస్ట్ బేకింగ్ షీట్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా అల్యూమినియం ఫాయిల్ కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఈవినింగ్ చేశాను అనమాట ఒక పిజ్జా, అందుకని చెప్పి ఇలా ఉంది. సో ఇప్పుడు మినీ పిజ్జా చూసేద్దాం. మినీ పిజ్జా కోసం నేను ఇక్కడ 3 నాన్స్ తీసుకున్నాను. పార్టీస్ టైంలో ఈజీగా అయిపోతుంది అండ్ కిడ్స్ చాలా ఇష్టంగా తింటారనమాట. కిడ్సే కాదు, మనం కూడా చాలా ఇష్టంగా తింటాం. ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా మినీ పిజ్జాస్, అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ నేను 2 టైప్స్లో కట్ చేస్తున్నాను. ఒక నాన్ని 4 పార్ట్స్ కింద కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా మినీ కావాలనుకుంటే 8 పార్ట్స్ కింద కట్ చేసుకోవచ్చు. కొంచెం టైం టేకెన్, బట్ చాలా బాగుంటాయి ఈ మినీ పిజ్జాస్ అనేది. సో 8 పార్ట్స్ కింద కట్ చేసుకునేదే నాకు ఇష్టం అనమాట. సో తినడానికి చూడడానికి చాలా బాగుంటుంది. సో నాన్ కట్ చేసుకున్న తర్వాత ఈలోపు ఓవెన్ని మనం 350 డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుంది. సో అది ప్రీహీట్ అయ్యే లోపు నాన్స్ మీద నేను ఈ రఘు పిజ్జా సాస్ యూస్ చేస్తున్నాను. ఇంతకుముందు సింపుల్ ట్రూత్ ఆర్గానిక్ పిజ్జా సాస్ యూస్ చేసేదాన్ని, అది దొరకటం లేదు. అండ్ ఎనీవేస్ ఇది కూడా బాగుంది. ఆల్రెడీ ఒక బాటిల్ యూస్ చేశాను నేను. అండ్ ఇది ఆలివ్స్ ఏంటంటే మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి. వాటర్లో ఉంటాయి, క్యాన్ ఆలివ్స్ ఉంటాయి. బట్ ఇదేంటంటే నాకు నచ్చింది ఆల్రెడీ కట్ చేసిన ఆలివ్స్. అండ్ ఏంటంటే మనకి డిఫరెంట్ 4 కంటైనర్స్ ఇచ్చారు కదా, మనం ఎట్ ఏ టైం అన్నీ యూజ్ చేయలేము. సో ఏ కంటైనర్ కంటైనర్ మనం యూజ్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇదేంటంటే మొజరెల్లా చీజ్, షెడ్డెడ్ది కాదు, నేను ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్నాను ఒక బాక్స్లో. మీరు కావాలనుకుంటే ఏ చీజ్ అయినా యూజ్ చేయొచ్చు, షెడ్డెడ్ది అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న మినీ నాన్స్ ఉన్నాయి కదా, వాటి మీద కొంచెం పిజ్జా సాస్ వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఆలివ్స్ వేసుకుంటున్నాను. పిజ్జాకి ఆలివ్స్ ది బెస్ట్ కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇక్కడ మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మినీ నాన్స్ కాబట్టి మనం వెజిటేబుల్స్ని చాలా చిన్న ముక్కలుగా వేసుకోవాలి, లేదంటే బేక్ అవ్వదు. ఎందుకంటే మనం డో ఏం ప్రిపేర్ చేయలేదు కదా, ఈ నాన్స్ కాబట్టి తొందరగా బర్న్ అయిపోతాయి. అండ్ మష్రూమ్స్ తర్వాత గ్రీన్ పెప్పర్ వేసుకున్నాను. గ్రీన్ పెప్పర్ తర్వాత కొంచెం చీజ్ వేసుకుంటున్నాను. ఇవి నాన్స్ కాబట్టి, డో కాదు కాబట్టి నేను విడిగా చీజ్ అన్నీ వేసుకొని అప్పుడు నేను ట్రేలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ముందే మనం ట్రే మీద డైరెక్ట్గా ఈ చీజ్ అంతా వేస్తే షీట్ అంతా చిరాగ్గా అయిపోతుంది అనమాట, చీజ్ అంతా కింద పడి. సో దాన్ని ఇప్పుడు నేను ప్రీహీట్ చేసుకున్నాం కదా 350 డిగ్రీ ఓవెన్లో పెట్టుకున్నాను. అట్లీస్ట్ 8 to 9 మినిట్స్ అయినా మనం ఉంచాలి, అప్పుడే బాగా బేక్ అవుతాయి వెజిటబుల్స్ అన్నీ. కావాలనుకుంటే మీరు మధ్యలో చెక్ చేసుకోవచ్చు. మీకు నాన్ అంతా కింద క్రిస్పీగా వచ్చేస్తే కొంచెం బేక్ అయింది అనిపిస్తే మీరు తీసేయచ్చు. సో మినీ పిజ్జా అయితే అయిపోయింది. కొన్ని ఓవెన్స్లో 8 మినిట్స్కి అయిపోతుంది, కొన్ని ఓవెన్స్లో 10 మినిట్స్కి అవుతుంది. నాకైతే 10 మినిట్స్ పట్టింది. నేను థంబ్నెయిల్ కోసం కెమెరా ముందు పట్టుకొని నించుంటే మా అబ్బాయి వింతగా చూస్తున్నాడు. సో వాడిని చూసి నేను నవ్వుతున్నాను అనమాట. ఎనీవేస్ మినీ పిజ్జా అయితే అయిపోయింది. ఇంకొక పిజ్జా అన్నాను కదా, దానికోసం నేను పన్నీర్ తీసుకున్నాను కొంచెం. వాటిని చాలా థిన్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మనం పన్నీర్ కూర వండుకుంటాం కదా, అలా కాకుండా చాలా థిన్గా కట్ చేసుకోవాలి. అండ్ కొంచెం మష్రూమ్, కొంచెం గ్రీన్ పెప్పర్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ గ్రీన్ పెప్పర్ యాడ్ చేసుకోండి. గ్రీన్ పెప్పర్ అండ్ పన్నీర్. సో ఆ రెండు కూడా ఒక 2-3 మినిట్స్ మనం ఫ్రై అవ్వనివ్వాలి. గ్రీన్ పెప్పర్ అనేది కొంచెం టైం పడుతుంది కదా, అది ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ యాడ్ చేసుకోండి. మష్రూమ్స్ మనకి తొందరగానే ఫ్రై అయిపోతాయి కదా, అందుకే కొంచెం లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. అవి కూడా ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వాటికి బాగా పట్టే వరకు ఒక 2 మినిట్స్ 1 మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. మనకి స్పైసీ ఉండాల్సిందే కదా, స్పైసీ లేకపోతే మనం తినలేము. నాకైతే చాలా ఇష్టం స్పైసీ. అండ్ కారం కూడా ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత రెడ్ హాట్ సాస్ ఉంటుంది కదా, రెడ్ చిల్లీ సాస్, అది యాడ్ చేసుకోండి. మనకి ఏంటంటే ఆ పిజ్జా అనేది కొంచెం సాస్ యాడ్ చేసినట్టు సాఫ్ట్గా అలా ఉంటుందన్నమాట. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది.
సాస్ వేసుకున్నాక ఒక 1 మినిట్ ఫ్రై అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు బేకింగ్ ప్యాన్ తీసుకున్నాను. దాని మీద 3 నాన్స్ తీసుకుంటున్నాను. నాన్ అయితే కట్ చేయలేదు, కంప్లీట్ నాన్ తీసుకున్నాను. దాని మీద పిజ్జా సాస్ వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో పార్టీస్ టైంలో తొందరగా అయిపోతుంది ఇది. మనం పిజ్జా డో చేసుకొని మేక్ చేసుకొని ఆ ప్రాసెస్ అంతా కంటే కూడా కాస్కోలో మనం ఇది ఒకటి నాన్స్ ప్యాకెట్ తెచ్చేసుకుంటే మనకి ఈజీగా పిజ్జా అయిపోతుంది అనమాట. అండ్ కిడ్స్ కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ట్రస్ట్ మీ, ట్రై చేయండి. అండ్ ఆ పిజ్జా సాస్ వేసాం కదా, దాని మీద నేను ప్రిపేర్ చేసుకున్న పన్నీర్, పెప్పర్, మష్రూమ్స్ కర్రీ ఉంది కదా, అది వేసుకుంటున్నాను. దాని మీద ఆలివ్స్ కూడా వేసుకుంటున్నాను. ఆలివ్స్ లేకుండా అసలు పిజ్జా అనేది ఉంటుందా? టేస్ట్ బాగుంటుందా? బాగోదు కదా. సో అందుకు ఆలివ్స్ వేసుకున్నాను. దాని మీద నేను మజ్రెల్లా చీజ్ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఏ చీజ్ అయినా యూజ్ చేయొచ్చు. సో నేనైతే మజ్రెల్లా చీజ్ యూజ్ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్ 350 డిగ్రీస్లో ఓవెన్లో పెట్టుకున్నాను. దాని కింద ఒక 2 పిజ్జాస్ ఉన్నాయి కదా, ఆల్రెడీ మినీ పిజ్జాస్ అయిపోయి మా కిడ్స్ మళ్ళీ అడిగారు. సో వాళ్ళ కోసం పెట్టాను అనమాట. సో 10 మినిట్స్ అయిపోయింది. ఓవెన్ ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు చెక్ చేద్దాం. సో మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. సో నాన్ కింద కొంచెం మనకి అలా క్రిస్పీగా అయితే మనకి పిజ్జా అయిపోయినట్టు అనమాట. సో 10 మినిట్స్ పడుతుంది ఇది రావడం కోసం. సో టేస్ట్, స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. కెమెరా ముందు యాక్చువల్గా నేను తినకూడదు అనుకున్నాను, బట్ మీకు తెలియాలని తిన్నాను. అండ్ అప్పటికే చాలా లేట్ అయిందనమాట. నా డిన్నర్ టైం కూడా ఈరోజు బయటకు వెళ్ళాం కదా. సో చాలా చాలా బాగుంది, ఈజీగా అయిపోతుంది. మనం కాస్కోలో నాన్స్ తెచ్చుకుంటే పార్టీస్ టైంలో కిడ్స్కి నచ్చుతుంది అండ్ పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. ట్రస్ట్ మీ, హ్యాపీగా మీరు ట్రై చేయొచ్చు. ట్రై చేస్తే నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇదనమాట ఇవాళ వీడియో. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ all. Bye bye.